శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. వెన్నెల కాచే మోము, అందాలొలికే సొగసు, చూడ చక్కనైన అభినయం, అందరినీ అలరించే అమాయకత్వం ఆమె సొంతం. సొగసుతోనే కాదు, ధైర్యంతో కూడా అభిమానుల్ని సంపాదించుకోగలరు. తనపై వచ్చే విమర్శలను ఆకాశంలో ఎగిరే పతంగుల మాదిరి చూసి జాలిపడటం, తనపై వచ్చే పొగడ్తలను అణుకువతో ఆపాదించుకోవడం ఈ నటనా రంగంలో ఒక్క ఆమెకే సాధ్యం అనిపించేంతలా తనదైన శైలిలో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న నటి సమంత గారు. ఈనాటి మన ప్రసారంలో ఆమె యొక్క విశిష్ట సంగతులను గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. మనందరికీ సమంత అనే పేరుతో పరిచయస్తురాలు. ఆవిడ పూర్తి పేరు సమంత రూత్ ప్రభు. 1987 సంవత్సరంలో ఏప్రిల్ 28న మద్రాస్ పట్టణంలో జన్మించారు. జోసెఫ్ ప్రభు మరియు నిన్నెట్టే ప్రభు ఆమె తల్లిదండ్రులు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్, తల్లి సిరియన్ మలయాళీ. ఆమెకు 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. వారి తల్లిదండ్రుల మూలాలు కారణంగా ఆమె తెలుగు మరియు తమిళం అనర్గళంగా మాట్లాడగలరు. సమంత గారు చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. తరువాత చెన్నైలోని స్టెల్లా మ్యారీస్ కాలేజీలో కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికి మోడలింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నాయుడు హాల్ అనే వస్త్ర వ్యాపార సంస్థ కొరకు పనిచేశారు. తరువాత రవి వర్మన్ అనే నిర్మాత తన తొలి సినిమా అవకాశంలో ఆమెను హీరోయిన్గా రాహుల్ రవిచంద్రన్ అనే మన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ గారి 2వ కొడుకుగా నటించారు కదా, ఆయన హీరోగా మాస్కోవిన్ కావేరి అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2010లో ఏమ్మాయి చేసావే చిత్రంలో నటించిన తరువాత సమంత గారు తన సహచర నటుడు అక్కినేని నాగార్జున గారి కుమారుడైనటువంటి నాగచైతన్య గారితో ప్రేమ కలాపం సాగించారు. 2012లో సమంత చాలా కాలం అనారోగ్యంతో బాధపడ్డారు. దీని ఫలితంగా ఆమె పెద్ద సినిమా అవకాశాలకు దూరంగా ఉండి 2 నెలలు వరుసగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆమె రోగ నిరోధక శక్తి లోపం కారణంగా శరీరం యాంటీబయోటిక్స్కు స్పందించకపోవడంతో మరింత కష్టపడాల్సి వచ్చింది. ఇవి చూసైనా నేర్చుకోండి. మహిళలు అందం కోసం అవి తినకూడదు, ఇవి చేయకూడదు అని నచ్చినవన్నీ చేసుకుంటూ పోతే ప్రాణానికి ప్రమాదం. ఆ తర్వాత 2017 జనవరి 29న హైదరాబాద్లో ఒక వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం అక్టోబర్ 7న గోవాలో హిందూ క్రిస్టియన్ ఆచారాల ప్రకారం నాగచైతన్య గారితో పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబంలో సభ్యురాలిగా మరొక నూతన జీవితాన్ని ప్రారంభించారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ జంటకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. అప్పట్లో చై శామ్ అని ముద్దుగా పిలుచుకునేవారు అభిమానులు. జూలై 31, 2021 సంవత్సరంలో సడన్గా ఆమె తన ఇంటి పేరు అక్కినేనిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి తొలగించారు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయ్యింది మరియు నాగచైతన్య గారితో విడిపోతున్నారు అనే ఊహాగానాలకు తెరలేపింది. తదుపరి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్టోబర్ 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో 2022 జూన్ తర్వాత సమంత గారు అకస్మాత్తుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోయేసరికి ఆమె ఆరోగ్యం గురించి అనేక కథనాలు, పోస్టులు వెల్లువెత్తాయి. అయితే ఆమె తరపు వారు వాటిని ఖండించారు. 2022 సంవత్సరంలో అక్టోబర్ 29వ తేదీన ఆమె డెర్మటోమయోసైటిస్తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఈ డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధి చర్మాన్ని, కండరాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రుగ్మత. ఇది ఎక్కువగా చర్మంపై దద్దుర్లు ఏర్పడి కాలక్రమేణా కండరాల బలహీనతకు దారితీస్తుంది. ఈ వ్యాధి లక్షణాలలో బరువు తగ్గడం, జ్వరం, ఊపిరితిత్తుల వాపు, కాంతి సున్నితత్వం ఉండవచ్చు. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక సమంత గారు చాలా సన్నగా, కొంత నిస్సహాయంగా కనిపిస్తున్నారు. అదేగాక వీరి ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ కూడా హెవీ లైటింగ్తో ఉంటుంది. దానికి తోడు అందాన్ని కాపాడుకోవడం కోసం లేనిపోని డైట్స్ కూడా చేస్తూ ఉంటారు. వాటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా లోపిస్తుంది. అందువల్లనే ఆమె ఇంత బాధపడుతున్నారు అనిపిస్తుంది.
కొన్ని కథనాల ప్రకారం ఈ వ్యాధి ఉన్నవారిలో 18 నుండి 25% మందికి క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడవారిలో అండాశయ లేదా ఊపిరితిత్తులు మరియు రొమ్ము క్యాన్సర్కు దారితీస్తుంది. మేబీ ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు చై శ్యామ్ విడిపోవడానికి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రానా గారి షోలో నాగ చైతన్య గారు ఐ వాంట్ ఏ గుడ్ ఫ్యామిలీ చైల్డ్ అని తన మనోగతాన్ని తెలియజేశారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈ విషయమే. ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆమె 2023 ఆగస్టులో న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్లో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద భారత స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో సమంత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియల్లీ షీ స్ట్రాంగ్. సమంత గారు 2010లో నాగ చైతన్య గారితో కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాలో జెస్సీ అనే అద్భుతమైన క్యారెక్టర్ని చేశారు. ఆమె అసలు పేరు కాకుండా జెస్సీ అనే పేరుతోనే ఆమె అభిమానులకు దగ్గరయ్యేంతలా ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారి సంగీత మాయాజాలమో లేక తెలుగు ప్రేక్షకుల అభిమానమో సమంత గారు చాలా ప్రసిద్ధి పొందారు. ఇక తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక మంది పాపులర్ హీరోస్తో సినిమాలు చేశారు. ప్రతి సినిమాలో తనదైన ఒక ముద్ర వేయగలిగారు. ఇదే క్రమంలో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఓన్లీ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని. యాక్చువల్లీ తెలుగులో అరుంధతితో అనుష్క గారికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు ఎవరికి అందలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ సమంత గారు సెలెక్టివ్గా కొన్ని చేశారు. అందులో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని హిట్ అయ్యాయి. ఉదాహరణకి ఓ బేబీ, యశోద, శాకుంతలం అనేవి ఉన్నాయి. ఆమె నటించిన సినిమాల్లో నాకైతే నచ్చింది రంగస్థలం మూవీ. మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే అందరికీ సమంత గారు చాలా సాఫ్ట్, క్యూట్, ఇన్నోసెంట్ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ గారి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదే త్రోవలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో బోల్డ్ క్యారెక్టర్ చేసి తనలోని మరో నటిని స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. రెండు 2012లో ఆమె అనారోగ్యంతో 16 రోజులు బెడ్ రెస్ట్ తర్వాత ఒక ట్రస్ట్ని స్థాపించాలని అనుకున్నారు. సమంత గారు తన స్నేహితురాలైన 3 మహిళా డాక్టర్లతో కలిసి మహిళలు మరియు పిల్లలకు వైద్యం అందించడానికి ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ని స్థాపించారు. 2013 సంవత్సరంలో ఆ ట్రస్ట్కు నిధుల సేకరణను ప్రారంభించారు. మరియు ఆమె నటించిన చిత్రాల నుండి వచ్చిన అనేక విలువైన బహుమతులను, జ్ఞాపికలను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మంతటిని ఆ ట్రస్ట్కు ఉపయోగించారు. 2014లో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల కోరికలను తీర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విమాన ప్రయాణాలు, తాజ్మహల్ సందర్శన, సినీ పరిశ్రమ వ్యక్తులను కలవటం వంటి కార్యక్రమాలకు తన వంతు ఆర్థిక సహాయం చేశారు ఆ పిల్లలకి. సమంత గారు హిమోఫిలియా అనే అరుదైన వ్యాధి పట్ల సమాజంలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటూ వస్తున్నారు. సమంత గారు 2015 సంవత్సరంలో ఆంధ్ర హాస్పిటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ అవసరమయ్యే శిశువులకు అయ్యే ఖర్చులో 3వ వంతు ఆమె చెల్లిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం కూడా ఒక వంతు భాగాన్ని వారు కూడా ఈ పిల్లలకి అందించే ఇంటెన్సివ్ కేర్ వైద్యంలో ఖర్చులను భరిస్తున్నారు. 6 నెలల్లోపు శిశువులకు వేసే రోటా వైరస్ ఇన్ఫెక్షన్ కోసం టీకాలను ఉచితంగా స్పాన్సర్ చేస్తున్నారు. ఇవేగాక మద్రాసు వరదల సమయంలో సహాయక చర్యల కోసం 30 లక్షలు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికుల ఉత్పత్తులను ఎండోర్స్ చేస్తున్నారు సమంత గారు. సమంత గారు ఇప్పటి వరకు 4 దక్షిణ ఫిలింఫేర్ అవార్డ్స్, 1 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్, 2 ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు, 4 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు మరియు 3 సినీ మా అవార్డులు పొందుకున్నారు. అయితే వీటన్నిటికన్నా ఆవిడ చేస్తున్న సమాజ సేవతో ఎంతోమంది చిన్నారులు, ఎంతోమంది మహిళలు, ముఖ్యంగా చేనేత కార్మికులు కూడా ఎంతో బలపడుతున్నారు. దీనికోసం ఆవిడకి ఒక పెద్ద థ్యాంక్స్ మా ఛానల్ తరఫున. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో
మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.